నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. దేవునికి ఇష్టంగా నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎలాంటి ప్రతికూలతల్లో కూడా మన చెయ్యి విడవడు. ఆయన మనకు తోడై ఉండి మన చెయ్యి పట్టుకుంటే మనకి అపజయం అనేది లేదు. అపజయాలు సైతం మనకు విజయాలుగా మారిపోతాయి, వైఫల్యాలు సైతం మనకి విజయాలుగా మారిపోతాయి, కీడులు సైతం మనకి మేలులుగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు మన చేయి పట్టుకున్నాడు గనుక, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక. ఏది జరిగినా సరే అది అడితిరిగి మనకు మంచిగా వచ్చింది. మన కొంప మునిగిందిరా అనుకున్న అంశం కూడా మనకి ప్లస్గా మారిపోయింది. ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉంటే. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు మనకి తెలుసు. బైబిల్లో భక్తుల జీవితాలు మనకు తెలుసు. నానా రకాల శ్రమల్లో గుండా వాళ్ళు నడిపించబడ్డారు, చివరికి వెళ్ళి సింహాసనం ఎక్కారు. ఎవరు ఎన్ని రకాల కీడులు కల్పించినా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు సింహాసనం ఎక్కడానికి కారణమైనాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు, ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి. ఈ ఒక్క మాటతో సమాజములోను, సంఘములోను, కుటుంబములోను, దేవుని ఎదుటను, శత్రువు ఎదుటను 5 ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడింది. ఏమిటి అంటే తెలుసుకోవటం. సైతానుగాడిని ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు? ఆడుకుందువు, కానీ ముందు వాడి గురించి తెలుసుకో. వాడి బలం ఏందో తెలుసుకో, వాడి బలహీనతలు ఏందో తెలుసుకో, వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో, వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో. దానికి కొద్దిగా టైం కేటాయించు. శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాడిని నడుములు ఇరిగేటట్టు తన్నటం మనకు అర్థమైద్ది. అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో, వాడి నడువులు ఇరగటం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా తంతాడో నీకు తెలియదుగా. కత్తి తీసుకొని రాని పోయావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యుద్ధములో నీవు గెలుపొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి, శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది. తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు. శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా, ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా, నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా, ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు అడుగులు వేయాలి. ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం. 5 ప్రదేశాలు చెప్పాను నేను. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబము ఎదుట. ఇంట్రెస్ట్ ఉంటే టపి రాసుకో, మళ్ళీ చెబుతా. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబం ఎదుట. 5 ప్రదేశాల గురించి నేను మాట్లాడాను, 5 వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. 1 దేవుడు, 2 శత్రువు, 3 సంఘము అంటే మనం, 4 సమాజం అంటే బయట ఉన్న ప్రజలు, 5 కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్, బంధుమిత్రులు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ 5 ముందు నడవాలి.
ఈ 5గురి ముందు మనం నడవాలి. అసలు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి. అడవిలో పోయినా ఇద్దరు ఉంటారు, దేవుడు ఉంటాడు, సైతాను ఉంటాడు. అడవిలో కూడా శత్రువులు ఉంటాయి, పాములు, జంతువులు అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సమాజం నుంచి బయట పోతే అక్కడ ఒక సమాజం ఉంది అడవిలో, జంతు సమాజం. దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ 5గురి ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి. ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. మొట్టమొదట దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలే అని చెప్పాను, అపజయాలు కూడా విజయాలుగా మారతాయని చెప్పాను. ఒకడు మనల్ని పడద్రోద్దామని తోసినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోవడానికి కారణమైద్ది అని చెప్పాను. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంది. యోసేపుని అన్నలు అమ్మేశారు. సంతలో పశువులాగా బంధించబడిన వాడై ఐగుప్తు మధ్యలో సంతలో పశువును అమ్మినట్టు యోసేపును అమ్మారు. సొంత అన్నలు ఇష్మాయిలీలకు అమ్మితే వాళ్ళు పోయి యోసేపును ఐగుప్తులో అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అమ్మబడ్డందుక కాదు, మీకు ఏకాగ్రత రావటానికి. 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నల చేత అమ్మబడ్డాడు, వాళ్ళ దగ్గర కొనుక్కున్నోళ్ళు ఇంకొకళ్ళకి అమ్మారు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు పోతీఫెరు. యోసేపు జీవితాన్ని మీరు గమనించినట్లయితే పాపం అడుగు తీసి అడుగేస్తే అగసాట్లే. సొంత వాళ్లే ద్వేషించి, సొంత వాళ్ల చేతే అమ్మబడిన వాడై, అవమానపరచబడిన వాడై, కొట్టబడిన వాడై, చావు గోతిలోనికి నెట్టబడిన వాడై నానా బాధలు పడ్డాడు. ఇన్ని బాధలు తీరి పోతీఫెరో ఇంట్లో చేరాను, మహారాజు ఎట్లనో పని చేయొద్దురా, పనివాళ్ళ మీద నాయకుడు అయి ఉండన్నాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకుంటే అక్కడ అమ్మగారికి తెగులు పుట్టింది. ఆ పోతీఫెరో భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుని శోధించటం మొదలుపెట్టింది. అన్ని బాధలు పోయి కాస్త ప్రశాంతంగా ఉందన్నట్టు ఈ సైతాంతు తయారైంది నా ప్రాణానికి. నా వెంటబడింది, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటిదని, నా జోలికి రావద్దని మొత్తుకుంటున్నాడు. ఆయన వదిలిపెట్టట్లా. పలుమార్లు విసిగిస్తూ వచ్చింది, లోబడలేదు. చివరికి ఒకరోజు ఎవ్వరూ లేని టైంలో సింగిల్గా చిక్కాడు. అన్ని డోర్లు క్లోజ్ చేసి పడేసి, రాయ్ మర్యాదగా నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నీ మీద నెపము నింద వేసి నిన్ను జైలు పాలు చేయమంటావా అని బెదిరించింది. నా మాట విన్నావంటే స్వర్గ సుఖాలు, వినలేదంటే నీకు నరకమే గతి, జాగ్రత్త అంటే అవసరమైతే నేను ఏ బాధ అయినా పడతా కానీ నన్ను నమ్మి ఇంటి మొత్తాన్ని అప్పచెప్పాడు యజమానుడు నిన్ను తప్ప, కాబట్టి నేను ఆయనకు ద్రోహం చేయలేను, నా దేవుని ఎదుట ఇట్టి పాతకం నేను కట్టుకోను అని ఆమె పలికింది. ఆమె ఎదుట ఆయన పలికాడు. ఫలితంగా ఆమె అతని మీద నింద మోపింది. ఆ నింద ఏమిటంటే అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అని. దాని ఫలితంగా ఆయన జైలు పాలయ్యాడు. ఈ రకంగా పాపం ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య. కానీ దేవుని వాక్యం పదే పదే చెప్తూ వచ్చింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. శోధన ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి, కానీ దేవుడు తోడై ఉండి ఆ శోధనను తనకు ప్లస్గా మారుస్తున్నాడు. అది ఇక్కడ గొప్ప విషయం. శ్రమ ఒకదాని వెంట ఒకటి వస్తుందన్న, శ్రమ వస్తుంది, కానీ దేవుడు తోడై ఉండి ఆ శ్రమని ప్లస్గా మారుస్తున్నాడు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, ఒకసారి వందనాలు చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే మేలది. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఆ విధంగా తోడై ఉండి మన వైఫల్యాలు కూడా మనకు విజయాలుగా మార్చాలి అని అందరికీ ఆశ ఉంది. నా అగసాట్లు కూడా దేవుడు అలాగే దీవెనకరంగా మారితే బాగుండన్నయ్యా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. తప్పకుండా మారుస్తాడు. దానికి ముందు దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే విషయంలో ఆయన మనసు తెలుసుకొని నడవటాన్ని సాధన చేయాలి. దేవునితో నడవాలనుకున్నప్పుడు, దేవుడు మనతో నడవాలనుకున్నప్పుడు, మనము దేవుడు మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అసలు దేవుడితోనే కాదు ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్లి చేసుకొని కాపురం చేయాలన్నా, కలిసి బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ తెలియాల్సింది ఏందో తెలుసా? ఒకరి మనసు ఒకరికి తెలియాలి.
ఈ మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేసామనుకో, ఖచ్చితంగా అది పెటాకులైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏం తెలుసుకోకుండా, మనసులు తెలుసుకోకుండా సెంటిమెంట్లతో భయపెట్టి నువ్వు చేసుకోకపోతే నేను చేస్తా, నేను బతుకుతానంటే అమ్మాయి మనసు కఠినం చేసుకుంటుంది కానీ కాపురం చేయదు. ఎందుకంటే బలవంతం పెట్టి చేశారు. మనసులోనేమో పర్సన్ లేడు. ఇంకేం చేసేది, నా వల్ల కాదురా బాబు నేను కాపురం చేయను అంటది. పొరపాటున ఏదన్నా లోపొచ్చుకుందామని చూసినా ఆ చెంబులు చేటలు తీసుకొని కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక ఒక 2-3 ఏళ్ళు తన్నులు, దీనికి ఎన్నాళ్ళు తన్నులు తింటాడు, నాకు వద్దు మా ఈ భార్య, నాకు వద్దు నాన్న ఈ భార్య అంట. మనస్సులు తెలుసుకోకపోతే కాపురం సజావుగా సాగదు. చాలామంది కోర్టులకు ఎక్కి విడాకులు తీసుకోపోయేటప్పుడు జడ్జి గారు అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది, 5 ఏళ్ళు అయింది ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకుని, ఇంతవరకు నాకు అర్థం కాలేదు జడ్జి గారు. ఏమయ్యా ఎందుకు నీ భార్య నుంచి విడిపోవాలనుకుంటున్నావు అంటే, 7 ఏళ్ళు అయింది ఈ దరిద్రపు దాన్ని చేసుకొని, ఇంతవరకు దాని మైండ్ నాకు అర్థం కాల, దానికి ఏమి ఇష్టమో అర్థం కావట్లా, ఏది నచ్చదో అర్థం కావట్లా, ఆమె మనసేందో నాకు తెలియచావాలి. అందుకే కాపురం నరకప్రాయంగా మారింది సార్. పనికాడు ఉన్నప్పుడు, వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు హాయిగా ఉంది, ఇంటికి వస్తే నరకం చూపిస్తుంది. ఎక్కువ శాతం నేను రోడ్ల మీదే తిరిగాను. ఇంక తిరగలేను సార్, నా వల్ల కాదు. హోటల్ ఫుడ్ తిని నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. అట్లా ఎవడి శోభవాడు చెప్తాడు. ఎందుకంటే మనస్సులు తెలుసుకోకుండా బ్రతకటం అనేది ఒక నరకప్రాయం. ఆ కాపురాలు సాగవు, అనవసరం. ఇక ప్రియ బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే, మనుషులనైనా దేవుడినైనా మన సహవాసంలో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు. దేవుడు మనకు తోడై ఉండాలని అందరికీ ఆశ ఉంది. దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు, మనతో ఉండాలని, ఆయనతో మనం నడవాలని, మనతో ఆయన నడవాలని, ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు. మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి. స్తోత్రం. ఎవరు మన ఫ్రెండ్? మనం అసలు అమ్మ కడుపులో పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఏందో. కాబట్టి నా మనసు ఇది, నా మనసు అదే నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ మనసు ఎరిగే ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, ఆయన మనసు మనకు తెలియదు. అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖయే పరిశుద్ధ గ్రంథము. ఏం చేస్తే కోపం వచ్చిద్దో, ఏం చేస్తే సంతోషం కలిగిద్దో, ఏం చేస్తే దుఃఖపడతాడో, ఏం చేస్తే ఆనందపడతాడో, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో, ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో, ఏం చేస్తే తంతాడో, ఏం చేస్తే ఎత్తుకుంటాడో, మొత్తం మనకు తెలియజేసేది ఈ 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవుని మనస్సును తెలిపే గ్రంథము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి 6 రోజులు దాన్ని మూసిపెడతాం, దాచిపెడతాం. ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీట్గా ఆ తెల్లట నలగకుండా భద్రం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది. వాడి సత్తే కదూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివి సత్తే కదూ, అది నలిగిపోవటానికి నీట్గా తీసుకెళ్తావు, ఆడబెడతావు. ఆదివారం రాగానే బైబిల్ కవర్ మీద ఉఫ్ నువ్వు దులిపి తీసుకొస్తావు, మళ్ళీ కోటం అయిపోగానే పెడతావు. ఎక్కడ? అల్మరాలో పెడతావు, బీరువాలో పెడతావు. మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం, అటు పెట్టడం, దండం పెట్టడం. దేవుడు చెప్పింది ఏంటంటే, నా మనస్సును మూసి మనసుకు దండం పెట్టడం కాదు, సోది మొహం. అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది, నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి. మీరు దావీదును గురించి విన్నారు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదుకి ఎలా వచ్చిందో తెలుసా? దావీదు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు. 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చాలా మాటలు అన్నాడులే, కానీ మనకు ఒక మాట అవసరం ఇప్పుడు.
నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నానన్నాడు. 119వ కీర్తన 164 చూసుకో. 119వ కీర్తన 164. నీ న్యాయమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. న్యాయము నీ ధర్మశాస్త్రం. దేవుని న్యాయ విధులు తమ్ముడా నీకు బైబిల్లో దొరుకుతాయి. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చెప్తాడు నీకు. ఎవరితో ఎలా మెలగాలో చెప్తాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో బైబిల్లో ఉంది. యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబిల్లో ఉంది. దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబిల్లో ఉంది. భర్త భార్యతో ఎలా మెలగాలో, భార్య భర్తతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మెలగాలో, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. కొన్ని రోగాలకి ఔషధాలు బైబిల్లో ఉన్నాయి. మన శత్రువుని గురించి బైబిల్లో ఉంది. మన భూమి మీద జీవితం అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం రెండిటికి సంబంధించిన మ్యాటర్ బైబిల్లో ఉంది. వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఇప్పుడు ప్రేమ లేఖ తెలుసు కదా మీకు. ప్రేమ లేఖ, లవ్ లెటర్. లవ్ లెటర్, ప్రేమ లేఖ యవనస్తులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ ఉంటారు ప్రేమ లేఖ. ఈ ప్రేమ లేఖ వచ్చిందంటే ఎగబడతారు. ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో, ఆ లేఖలో. వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు, రాస్తాడన్నమాట. ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయిన, ఇప్పుడు చాటింగులు చేసుకుంటున్నారు. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద ముసలాళ్ళని బురిడి కొట్టడం, తల్లిదండ్రులని బురిడి కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. తోటి యవనస్తులను కూడా బురిడి కొట్టించవచ్చు. ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగులు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధుల్లాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు, ఇంతవరకు పోలేదు, పోను కూడా. దేవునికి స్తోత్రం. నాకు ఫోన్పే చేయటం కూడా తెలియదు. ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు. అర్థమైందా? గూగుల్ పే చేయటం కూడా తెలియదు. దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. కొన్ని బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను. నేను చూసి తెలుసుకుంది, సబ్జెక్ట్ తెలుసుకోదని పక్కన పెట్టేశాను. దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సర్వనాశనం కావటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాను. అర్థమైందా? కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు. కూలుగా వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ ఉపయోగించుకొని దైవికంగా దేవుణ్ణి కనెక్ట్ అయి బాగుపడుతున్నారు. పాము విషయం ఉందండి. ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది. కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని? హద్దులో వాడితే, హద్దు దాటిందనుకో గుట్టుక్కుమని పోవటమేగా. కత్తి కూడా ఉంది. కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతుకు వస్తాడు. అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తారు. నీ ఇష్టం. సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు. సరే, మీరు ఎలా వాడుకుంటున్నారో, మీరు నాశనానికి వాడుకుంటున్నారో, బాగుపడటానికి వాడుకుంటున్నారో, తెలిసి వాడుకుంటున్నారో, తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు.
నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మ. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? స్తోత్రం. ఏమండి అది చూడండి, ఈ ప్రపంచంలో నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో ఇక మామూలుగా ఉండదు. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా. అట్లుంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయిద్ది, కేక స్టార్ట్ అయిద్ది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. అట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు, వాళ్ళ బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు, వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులైతే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో, బలైపోతావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసింది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవునికి కనెక్ట్ అవు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, యేసయ్యని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు.
వాడెవడో ఊరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకడిని కనెక్ట్ చేసిందంటే వాడు ఇక దేన్నైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడి నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవటం మొదలు పెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు. దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవా, నా మనసు నీకు తెలుసు. మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు. కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది గనక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు? దావీదు కుమారుడా, విశ్వానికే నిర్మాణకుడై ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు. అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు, దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనుక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే.
ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవా అయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అకుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. అలా మీరు నడుచుకునేటలా నేను మిమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను. మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు. తప్ప రైటా? పెద్దయినా తెలుసుకోవాలా లేదా? మరి నువ్వు బైబిల్ మూసేసి ఆదివారం ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దా నీకు? సరే వదిలేసే. కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు. దానికి కూడా ఇరుగుడు ఉంది. ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడు కూడా చదివింది ఉంది. నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో. పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే, చెత్త అంతా చూడకపోతే చక్కగా బైబిల్ ఆన్ చేసుకొని పెట్టుకో. ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు. చదువుకున్నోడు కళ్ళు లాగేటట్టు 4 అధ్యాయాలు చదివేటప్పుడు వాడి పని అయిపోయిద్ది. వినేవాడు 20 అధ్యాయాలు విన్నా వానికి విసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే చదువుకున్నోడు చదివిన దానికన్నా చదువు లేనోడు ఎక్కువసార్లు వినొచ్చు బైబిలు. ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు, కదిలితే ఒక మాట అడ్డం పెడతారు. అయ్యో నాకు చదువు రాదులేయ్యా అంటారు. మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా, కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు. సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో, లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో. ఆ స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కించిస్తారు చక్కగా. మెమరీ కార్డులో ఉంది కదా, మన పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. చెత్త చెత్త అనకపోతే అది విన్నాయా? తెలుసుకోయ్యా దేవుని మనసు. దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవ్వయ్యా. అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి దీవెన అవుతావయ్యా. నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావయ్యా. అమ్మా నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావురా గ్రంథం చదివితే. దావీదు ఎంతమందికి దీవెనయ్యాడు? ఎస్తేరు ఎంతమందికి దీవెనైంది? యోసేపు ఎంతమందికి దీవెనయ్యాడు? దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా, కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నాకు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని. దేవునికి స్తోత్రం. సింపుల్ మెసేజ్ అండి. తెలుసుకోండి, నడుచుకోండి, గెలుచుకోండి. అయిపోయిందండి. ఏది నవ్వుతారు? నిజం. మీరు చెప్పండి ఆ 3 మాటలు. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అయిపోయి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి. కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరకు వచ్చి కూడా వాగుతూనే ఉంటారు. నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా. అరే ఆయన మౌనంగా ఉండి వింటున్నాడు, నేనే ఇంతలో వాగుతున్నాను అనుకోవాలి కదా. కొంతమంది అట్లా అనుకోరు. కొంతమంది చక్కగా తెలుసుకొని టూకీగా 4 మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు. ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు. కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇక చెబుతానే ఉంటారు. నాకు అర్థమైపోయింది, వాగుడు కాయ కాబోలు, ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని ఇక నేను ఎక్కువసేపు మాట్లాడను. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. కాదు ఇంకా చెప్పాను మాట్లాడాలి, నీకు మొత్తం చెప్పాలంటే
నువ్వు మొదలు పెట్టగా నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పేది వినాలా, కానీ వినరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అన్నకి మ్యాటర్ చెప్పి అన్న ఏం చెప్తున్నాడో నేను వినాలి కదా, కొంచెం మౌనం వహించాలి కదా. కానీ అలా అడ్డు తగులుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కొంతమందిని చూశాను నేను. అది మంచి లక్షణంగా. వినాలి, మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలి, తెలుసుకోవాలి, నడుచుకోవాలి. మాట్లాడటానికి ఎన్ని ఇచ్చాడు? వినటానికి అంటే అర్థమైంది, రెండంతలు విను, ఒకంత మాట్లాడని. దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు మాట్లాడటానికి భయం. నాతో సంతోషం, మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే నా సమయం విలువ వాళ్ళకి తెలుసు. ఒకవేళ మాట్లాడిన మెయిన్ పాయింట్ ఏదో నా దృష్టికి తీసుకొచ్చి ముగిస్తారు. మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు. కొంతమందికి మొదలు పెట్టారంటే ఇక ఆపరు. తప్పు. నువ్వేదో 2 ముక్కలు చెప్పావు, ఓకే, ఇప్పుడు అన్న చెప్పేది ఏందో విను, నేర్చుకో, దిద్దుకో, అడుగులు వేయి. దేవుని దగ్గర కూడా అంతే. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చినా రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవగలంతసేపు ఏడవమని చెప్పాడా? కర్చీఫ్ అంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే, గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకూడి అని చెప్పాడు. భయపడకు అన్నాడు. రెండవది ఏమన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ముందు ఏం చేయాలో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఓకే, కంపెనీ జబ్బు అయితే పర్వాలేదు, దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. వాక్యంలో ఏం చెప్పాడు? నీలో ఎవడైనా నువ్వు రోగి అయినట్లయితే సంఘపు పెద్దలను పిలిచి నువ్వు రాయించి ప్రార్థన చేయవలన, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని. అట్లాగా నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది. విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది. నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ శాలేం రాజు అనేవాడు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుందాం, వాడు స్వాపేందో కాస్త అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి. ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయింది, ఇక వాక్యం 4 మొక్కలు ఇంటికి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థమైద్దా?
ఏమర్థమైంది? ఆయన ఏం చెబుతున్నాడు, దానివల్ల నాకు వచ్చే ఉపయోగమైంది, ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏందనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి. అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా నువ్వు నడుచుకోగలిగితే విజయం నీదే. రెండవది శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథములోనే. శత్రువుని గురించి ఏమేమి రాసిందో, వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా. అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన శత్రువు ఓడింపబడ్డాడు. మన శత్రువు గెలిచినోడు కాదు, ఓడిపోయిన వెధవైపోయాడు. వాడే సైతాన్. ఎవరు వాడిని ఓడించారు? నా యేసయ్య కలువరి సిలువలో వాడిని నాశనం చేశాడు. వాడి శక్తి నిర్వీర్యమైపోయింది. ఏమండి, మంత్రశక్తులంటే భయం, దయ్యాలంటే భయం కొంతమందికి. అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు? అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాసుంది వాక్యంలో. అంతేకాదు, ఆయనే కాదు, మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. తెలియచావదు మనకు దడ ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, తపన ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, అందుకే దడ కూడా ఎక్కువే. నా మీద ఏందో మంత్రాలు చేసినారన్నా. ఏం చేసినారమ్మా? మంత్రాలు చేసినారన్నా. నేను అడుగుతా, బాప్తీసం పొందినవమ్మా? పొందినగానన్నా మంత్రాలు చేసినారన్నా. పిచ్చిమోహం దాన్న, బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా యేసయ్య సెలవు లేకుండా వాడు ఒకడు కాదు 100 మంది కలిసి 100 మంత్రాలు చేసిన ఒక్క వెంట్రు కూడా పెకలించలేరమ్మా. ఇది వాక్యం చెప్తున్న సాక్ష్యమమ్మా. యేసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాలదమ్మా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా. అది అబద్ధమమ్మా, సాక్షాత్ యేసయ్యే చెప్పాడమ్మా. అంతేకాదమ్మా, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకాసు వార్త 10లో చెప్పాడమ్మా. ఇదిగో నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుతారని మార్కు 16:16లో చెప్పాడమ్మా. అపవిత్రాత్మల మీద మీకు అధికారం అని మత్తయి సువార్త 10లో చెప్పాడమ్మా. మార్కు సువార్త 3:13లో చెప్పాడమ్మా. ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే ఎట్టమ్మా? అసలు ముందు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా, తెలుసుకోయ్యా. నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా ఈరోజు. ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారో ఇక తర్వాత మీరే తేల్చుకోవాలి. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నా, ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఎస్తేర్లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి. ఈ సందేశం మాత్రం చాలా విలువైంది. ఏంటంటే, దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకునుట, శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకునుట. వాడు బలవంతుడా బలహీనుడా? శత్రువు బలవంతుడా బలహీనుడా? మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు, కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయిన వాడు, బలహీనుడు, నిష్ఫలుడు. ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడా? గొప్పవాడు. ఎవరున్నారు నీలో? నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీలో నేను కలిసి ఉండాలి.
తండ్రి చిత్తం మనకు తిప్పేవాడు, యేసులాగా మనల్ని మార్చేవాడు, యేసయ్య మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్ముడు. అహస్వేరోషు యొక్క మనసు హేగే ఎరిగి ఎస్తేర్ను రెడీ చేసినట్టు యేసయ్య మనసు పరిశుద్ధాత్మ ఎరిగి ఆ యేసయ్యకు అనుగుణ్యంగా మనల్ని మౌల్డ్ చేసి రెడీ చేసే పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు, ఆదరణకర్త తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య మనసు మనకు తెలియజేసేది ఎవరు? గ్రంథమే కాదు, పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి మనకు అందిస్తాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఇది మర్చిపోవద్దు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. నువ్వెప్పుడు సింగిల్గా ఉండవు. క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డ, ఆత్మ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు, ఎనీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం ఆయన విమోచన దినం వరకు ముద్రించబడ్డామంట, సీల్ వేయబడ్డాం. అది ఎఫెసీ పత్రిక 4 చెప్తున్న సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని అభిష్టాన్ని మనకు తెలియజేస్తాడు. అంతేకాదు, శత్రువు బలాన్ని దెబ్బగొట్టే బలవంతుడు కూడా పరిశుద్ధాత్మే. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలహీనుడా బలవంతుడా? అది చెప్పు గట్టి, అంత బలహీనంగా చెబుతారే బలవంతుడు అనేది. బలవంతుడు అనండి, మరి బలవంతుడా? ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి? తెలుసుకొని నడుచుకోవాలి, రైట్. రెండవది, శత్రువుని గురించి సరిగ్గా తెలుసుకుంటే వాడిని ఎట్లా తన్నాలో మనకు తెలిసింది, వాడిని ఎట్లా తొక్కాలో, దెబ్బకి దెబ్బ ఎట్ట తీయాలో తెలుసుకోవాలిగా. అసలు దృష్టి పెట్టి ఎప్పుడన్నా అసలు ఈ సైతాన్ని ఎవడు, వీడి సంగతి ఏంది, అసలు చదువుదాం, వీడి మ్యాటర్ ఏందో, అసలు వీడి కదలికలు ఏంది, అన్న ఏం చెబుతున్నాడు విందాం, తెలుసుకోవాలా. ఎందుకంటే వాడు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శత్రువు. ఎనీ టైం మనల్ని పొంచులేస్తుంటాడు. అందుకే దేవుడు కాపుదల పెట్టాడు మనకి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. గర్జించు సింహం వల్లే అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడే నీకు ఆత్మహత్య ఆలోచనలు తెచ్చేది. వాళ్ళు నిన్ను ప్రేమించట్లా, వీళ్ళు నిన్ను ప్రేమించట్లా, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు అర్థం చేసుకోవట్లా, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఈ బాధలు బావు, ఈ అప్పులు దేరో, ఎన్ని ప్రార్థనలు చేసినా ఒట్టిదే, ఎవరికి నీ మీద జాలి లేదు, సావు, కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, పోతావు, ఇక ఏం ఉండదు. ఇట్లాంటి దరిద్రగొట్ట ఆలోచనలన్నీ తెచ్చేది వాడే. అప్పుడు నువ్వేమనాలి? అవును నిజమే, నన్ను ఎవరు అర్థం కాదు. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డదే ఏసునాలో పో సైతానా పో. ఎవడను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు అని పనికి మళ్ళీ మాటలు ఎవడి ప్రేమ అవసరం రా నాకు? నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసు ప్రేమ చాలు, ప్రేమ చాలు. ఈ లోకమంతా నన్ను వదిలినా నా యేసయ్య నాకు తోడై ఉంటే చాలు. ఆ యేసయ్య చిత్తం కోసం బతుకుతా. కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్నాళ్ళు వదిలినా, నేను కన్నవాళ్ళు వదిలినా యేసు చాలు. యేసయ్య నా ఊపిరి తీసుకునేంత వరకు ఎలాంటి బతుకిచ్చినా నేను బతుకుతా. నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా యేసయ్య క్రియలు మయంపరుస్తా. ఒకప్పుడు బతికా నా భార్యని, నా పిల్లలని, అయిపోయింది, అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏదో నెరవేరుస్తా, కానీ ఇక ఈ మనసును యేసయ్యకి ఇస్తా. ఒకప్పుడు బ్రతికా నా భర్త, నా పిల్లలని, అర్థమైపోయింది ఎవరేందో, కాబట్టి ఇక ఇదంతా కూడా నా ప్రభువుకి ఇస్తా. నా మనస్సుని నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్యాయం చేయకుండా నెరవేరుస్తా. మళ్ళీ నా మీద పడి ఎడుతారుగా, అందుకని ఎవడి ఆడవకుండా, కట్టుకున్నోడే ఆడవకూడదు, కన్నోడే ఆడవకూడదు, కాబట్టి బాధ్యతలు నెరవేరుస్తా, కానీ నా హృదయం ఆయనకే ఇస్తా. ఇంతసేటు మరి నువ్వు కష్టపడుతున్నావు, మరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏడిచారు వాళ్ళు, పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. నా దేవుడు ఒకడు మెచ్చుకుంటే చాలు నాకు. ఓకేనా? లేకపోతే ప్రాణం పోయిద్దమ్మా. వాడు మానసిక ఒత్తిడి తీసుకొచ్చి మెంటల్ ట్యాంకులు కుప్పలు కుప్పలుగా అవుతున్నాయంటే కారణం అదే. సాతాను ప్రేరణకు లొంగిపోయి
దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది చావడానికి కారణం అదే. సాతాను కొన్ని టైమ్స్లో ఎంటర్ అవుతాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్ అయ్యి మనల్ని ఆ ప్రెజర్లోకి తీసుకెళ్తాడు. కొంతమంది ఆవేశపడి వెంటనే నిర్ణయం తీసుకొని చచ్చిపోతాడు. చచ్చిపోతే అయిపోయిందా? తీర్పులోకి వస్తారు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు నరకానికి కూడా పంపొచ్చు. కాబట్టి మైండ్ దగ్గర పెట్టుకోండి. చావటం పెద్ద ఈజీ, పెద్ద కష్టమే కాదు, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చావచ్చు. సైతాన్ని కూడా అదే సలహా చెబుతాడు, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. ఇక్కడ సినిమా అయిపోయింది, ఇక అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఎందుకు? అవసరమా? అవసరంలా. ఆయన ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ జీవిత యాత్ర ముగింపు. అసలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆన్సర్ అయిపోయినా మనకు నిత్య బహుమానం, నిత్యత్వం అక్కడ ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు చుట్టుముట్టినా, పరిష్కారం వచ్చినా రాకపోయినా అధైర్యపడొద్దు. రోషము కలిగి సాతానుకు స్థలం ఇవ్వకుండా వాడిని ఎదిరించి పోరాడు. వాడు తెచ్చే ప్రేరణలు గుర్తుపట్టు. నువ్వు నీతి నియమాలంటే కష్టం. శాలేమన్న చెప్పాడుగా, అధికంగా నీతిమంతుడివై ఉండొద్దు, నీతిమంతురాలవై ఉండొద్దని. కాబట్టి పాపం చేసే అంటాడు. అన్నీ చెప్పాడుగా వాక్యంలో, అధికంగా నీతిగా ఉండొద్దని. అంటే అర్థం ఏంది? అప్పుడప్పుడు పాపం చేసుకోమనేగా. వాడు దుర్మార్గుడు వాక్యాన్ని వంకర తిప్పుతాడు. ఈ ఐడియాలు నీకే వస్తుంటాయి. ఒక దారి అవుతావు, జాగ్రత్త. పాపం చేయమనే ప్రేరణ వస్తే అది సాతాను నుండి వస్తుంది. దేవుని ఆత్మ అయితే అది నీకు ఇవ్వడు. గుర్తుపట్టి ఆ ప్రేరణలను నంచుకొని దేవుని వైపు తిరిగి బ్రతుకు. వాడిని చంపేయి, వాడు తెచ్చే ఆలోచనలు చంపేయి. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ముందు వాడి గురించి తెలుసుకొని ఉండాలి. అందుకే నీ శత్రువుని గురించి నీకు గ్రహింపు ఉండాలి. అంతకంటే ముందు దేవుని గురించి. రైట్. 2. మూడవది, సమాజంలో మనుషుల మధ్యలో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వివేచనతో అడుగులు వేయాలంటే ముందు వాళ్ళ సమాజం ఏందో తెలుసుకోవాలి నువ్వు. ఆ సమాజం స్థితిగతులేంటి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే సమాజంలో నీ నడక కష్టమైపోయింది. అప్పటిదాకా మొర్దెకై దగ్గర బతికిన ఎస్తేరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళి అంతమంది మనసుకు దయ పుట్టేటట్టు నడుచుకుంది అంటే ఫస్ట్ పోయినప్పుడు అంతఃపుర వాతావరణం తెలుసుకొని అక్కడ ఎలా నడుచుకుంటే వీళ్ళ మనసు గెలవగలుగుతానో తెలుసుకొని అలా నడుచుకొని అంతఃపురంలో ఉన్న పరిచారకుల మనసు గెలిచిందామా.